టర్కీ సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కాశ్మీర్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తుంది. పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ముస్లింలకు ఏదో జరిగిపోతుందని అక్కడ ముసలకన్నీళ్లు గారిస్తే ఆ దేశంలోని క్రైస్తవులు బైజంటైన్ వీళ్ళందరినీ కూడా తొక్కి పడేసినటువంటి దేశం. ప్రపంచంలో నీతులు మాత్రం ఇండియాకి చెప్తా ఉంటుంటది. ఇప్పుడు మోడీ ఎళ్లి అక్కడ సైప్రస్‌కి సపోర్ట్ చేయడం, ఆర్మేనియాకి ఆయుధాలు అందించడం, ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆర్మేనియా, గ్రీసు, సైప్రస్‌లతో టర్కీ గొడవలు. ఈ 3 దేశాలకి బ్రహ్మోస్ దగ్గర నుంచి, ఆకాష్ దగ్గర నుంచి అనేక క్షిపణులు ఇవ్వడానికి మోడీ ఓకే చెప్పారు. డబ్బులు వస్తాయి మనకి. మన ఆయుధాలకు మంచి మార్కెట్ ఉంటుంది. తద్వారా మన వ్యాపార సంస్థలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు టర్కీకి ఉచ్చబడుతోంది. ఇవన్నీ లేవు కాబట్టి ఆడికి హ్యాపీ. ఇప్పుడు ఆకాశ యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, పినాక రాకెట్ లాంచర్సు, స్వాతి రాడార్లు, బ్రహ్మోసు, ప్రళయ క్షిపణులు అక్కడికి చేరితే దెబ్బకి పని అయిపోతుంది దానికి. దాంతో ఇప్పుడు టర్కీ భారత్తో కొన్ని సంబంధాల విషయంలో తేడాలు వచ్చినాయి, కానీ ఇకపైన కలిసి పని చేద్దాం అనుకుంటున్నాం, బాధ్యతగా ఉందాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా చేసిన వెధవ పనికి భారత్ అంటే మనం పట్టించుకోంలే అనుకున్నప్పుడు ప్రతి ఒక్కడు తలెగరేస్తాడు. వాడికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతామన్నప్పుడు మాత్రమే ఉచ్చబడి స్నేహం చెప్తారనమాట.